తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెట్ల జారీలో తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 5గురు భక్తులు మృతి చెందగా మరో భక్తురాలు అస్వస్థతతో మృతి చెందారు. తిరుపతిలో మొత్తం 9 చోట్ల టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేయగా తిరుపతిలోని 2 కేంద్రాల దగ్గర తొక్కిసలాట జరిగింది. బైరాగి పట్టణ కేంద్రం దగ్గర, శ్రీనివాస్ అతిథి గృహం దగ్గర తొక్కిసలాట జరిగింది. బైరాగి పట్టణ దగ్గర 3, శ్రీనివాస్ అతిథి గృహం దగ్గర 1 మృతి చెందారు. రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 2 భక్తులు మృతి చెందారు. మృతుల్లో 5గురు మహిళలు ఉన్నారు. మృతుల్లో విశాఖకు చెందిన 3, అనకాపల్లి జిల్లాకు చెందిన 1, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన నాయుడు బాబు, విశాఖ వాసులు రజని, శాంతి, లావణ్య మృతి చెందినట్లు గుర్తించారు. తమిళనాడు సేలంకు చెందిన మల్లిక, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మల మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో మరో 48 మంది గాయపడ్డారు. వారిని స్విమ్స్, రుయా హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రుయాలో 34 మంది, స్విమ్స్ లో 14 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు తోపులాటకు దారితీసిన కారణాలపై టీటీడీ అధికారులు భక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కొందరు భక్తులు అనవసరంగా తోయడమే తొక్కిసలాటకు కారణమైందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల్ని పరిశీలించి ఘటనకు దారితీసిన పరిణామాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని భావిస్తున్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 087722360007 నెంబర్ను సంప్రదించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. రుయా హాస్పిటల్ కి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలారావు చేరుకుని వైద్య సేవల్ని పర్యవేక్షించారు. మరోవైపు క్షతగాత్రులకు సహాయక చర్యలు, వైద్య సేవల్ని పర్యవేక్షించేందుకు మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ బృందం ఇప్పటికే తిరుపతి చేరుకున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మృతుల సంఖ్య ప్రస్తుతం 6గానే ఉంది. సరిగ్గా ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సీఎం తిరుపతి రాబోతున్నారు. దాదాపు 3 గంటల పాటు ఆయన ఇక్కడే ఉంటారు. మొత్తం రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. మరోవైపు ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటి, ఎవరు ఎక్కడ పొరపాటు చేశారు, ఎవరు చేసిన తప్పిదం కారణంగానే ఇంత దుర్ఘటన చోటు చేసుకుందన్న అంశం పైన ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా మనం నిన్న రాత్రి నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏదైతే బైరాగపట్టడి వద్ద ఉన్న లోపల పార్క్లో భక్తులంతా కూడా ఒక రకంగా బంధించి ఉంచారు. దానికి ఒకే ఒక గేట్ ఉంది. ఆ గేటు ఓపెన్ చేసుకొని భక్తులంతా కూడా క్యూలైన్లోకి రావాల్సి ఉంది. అయితే ఆ ఊహించిన విధంగా ఆ గేట్ను ఓపెన్ చేశారు. అయితే ఆ గేటు ఎందువల్ల ఓపెన్ చేయడం వచ్చింది, ఆ గేటు ఓపెన్ చేసిన వ్యక్తులు ఎవరు చెప్తే ఓపెన్ చేశారు అన్న అంశంపైనే ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. ప్రధానంగా అక్కడే విధుల్లో ఉన్న కొంతమంది సిబ్బంది, అంటే లోపల ఒక భక్తురాలు కొంత అస్వస్థతకు గురైన నేపథ్యంలోనే ఆమెను బయటకు తీసుకువచ్చే క్రమంలోనే ఆ గేట్ను ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అదే సందర్భంలో ఆ సిక్కుకు గురైన మహిళ వెనక వేల మంది ఉన్నారు. ఆ ఒక్కరినే బయటకు తీసుకోవడం ఖచ్చితంగా కష్టసాధ్యమవుతుంది. కొంత క్రౌడ్ మేనేజ్మెంట్ చేసి ఆ తర్వాత ఆమెను బయటకు తీసుకువచ్చి ఉండాల్సింది. కానీ పోలీసులు చేసిన తప్పిదం కారణంగానే ఏమాత్రం అనాలోచితంగా, ఏమాత్రం ఆలోచించకుండా కేవలం ఒక్క భక్తురాల్ని బయటకు తీసుకొని వచ్చే క్రమంలో గేటును ఓపెన్ చేయడం జరిగింది. చివరకు మొత్తం వెనక ఉన్న వారంతా కూడా గేటు ఓపెన్ చేసేసారి. ఇక మన క్యూలైన్లోకి వెళ్ళొచ్చన్న అత్యుత్సాహానికి కొంతవరకు గురై ఒక్కసారిగా తోసుకుంటూ క్యూలైన్లోకి రావడంతోనే ఇంత ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే ఆ గేటును ఆనుకొని ముందు వరుసలో ఉన్నారో వారందరూ కూడా వెనక నుంచి నెట్టుకు రావడం వల్ల అంత కింద పడిపోవడం జరిగింది. వారిపైనే భక్తులు అట్లాగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కొంతమంది వాళ్ళ కాళ్ళ కింద చాలాసేపు కొన్ని నిమిషాల పాటు ఇరుక్కుపోయి ఉన్నారు. అలా ఇరుక్కుపోయి ఉన్న వారి దృశ్యాలు కూడా ప్రస్తుతం మన దగ్గర విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ ఇరుక్కుపోయిన వారిని అతి కష్టం మీద చేతులు పట్టుకొని బయటికి లాగి కొందరిని సేవ్ చేశారు. అంత చేసినప్పటికీ కూడా ఈ ప్రమాదాన్ని అయితే పూర్తి స్థాయిలో నివారించలేకపోయారు. దాదాపు ఘటన జరిగినప్పుడు సుమారు 40 నుంచి 50 మంది తీవ్ర స్థాయిలో అస్వస్థతకు గురైనారు. అక్కడే పూర్తిగా సొమ్మసిల్లి పడిపోయారు. చాలామంది స్థానికులు ఇతరంతా కూడా వారికి అక్కడే సిపిఆర్ చేయడం కూడా జరిగింది. కొంతమందికి సిపిఆర్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. సరిగ్గా
15 నిమిషాల తర్వాతే అంబులెన్స్ అక్కడికి వచ్చాయని తెలుస్తుంది. అటు తర్వాతే వారిని వరుసగా దాదాపు 7-8 అంబులెన్సుల్లో సుమారు 40 మందిని రుయాకి అట్లాగే స్విమ్స్కి తరలించారు. మొత్తంగా ఘటనలో ఇప్పటికీ 6 చనిపోయారు, 40 మంది దాకా చికిత్స పొందుతూ ఉన్న రాత్రి వరకు. అయితే ఇవాళ సుమారు ఒక 20 మంది బాగా కోలుకున్న నేపథ్యంలో 20 మంది డిశ్చార్జ్ అయినట్టు సమాచారం ఉంది. సుమిత్ర, అంటే మురళి ఈ రోజు ఉదయం అంటే స్కెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు ఉదయం టోకెన్ల జారీ ఉండాలి, కానీ నిన్ననే టోకెన్లు జారీ చేశారు, నిన్న అర్ధరాత్రి అనే దానిపైన క్లారిటీ ఉందా? అలాగే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే భక్తులు అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్నప్పుడు ఎప్పుడు టోకెన్లు జారీ చేస్తారు, ఎప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారు అనే దానిపైన క్లారిటీ అనేది ఉండదు. నిజానికి అలాంటి సిబ్బంది ఉంటుందా వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి? అసలు టీటీడీ దీనిపైన పెద్ద ఎత్తున ఒక 4 రోజుల పాటు ఎక్సైజ్ చేసింది. టీటీడీ ముందస్తు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం 5 గంటలకు టోకన్ల జారీ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈవేళ టోకన్లు చేజిక్కించుకునేందుకే నిన్న ఉదయమే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి, ఒక్క ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి చేరుకున్నారు. వారంతా కూడా ఏదైతే టోకన్ల పంపిణీ కేంద్రాలు ఉన్నాయో 9 కేంద్రాలు, ఈ 9 కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున గుమిగుడి ఉన్నారు. అయితే వారికంతా కూడా టీటీడీ పదే మైకుల ద్వారా విజ్ఞప్తి చేసింది, మేము అర్ధరాత్రి తర్వాతే క్యూ లైన్లోకి అనుమతిస్తాము, రేపు ఉదయం మీకు టోకన్ల పంపిణీ ప్రారంభమవుతుంది. కానీ చెప్పినప్పటికీ కూడా భక్తులు కాస్త ఓపికగానే, అంటే రేపు కాకుండా ఇవాళే అంటే నిన్నటి రోజునే ఓపెన్ చేసేస్తారని భక్తులు చాలా వరకు భావించారు. అయితే మిగతా అన్ని చోట్ల పెద్ద సమస్య రాకపోయినా ఒక బైరాగపేట కేంద్రం వద్ద మాత్రమే క్యూ లైన్లోకి వెళ్ళడం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడ చేరుకోవడం జరిగింది. సుమారు 5-6 వేల మంది ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో విధిలేని పరిస్థితుల్లో పక్కనే ఉన్న పార్కులోకి పోలీసులు అందరినీ మళ్ళించారు. అంటే మీరు పార్కులో వెయిట్ చేస్తే ఈ రాత్రికి మేము గేట్ ఓపెన్ చేస్తాము, మీరు గేట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు క్యూ లైన్లోకి వెళ్ళొచ్చు, అర్ధరాత్రి దాటిన తర్వాతే మీకు టికెట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పడంతో భక్తులు చాలా వరకు వెయిట్ చేశారు. కానీ సాయంత్రం 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8 అయింది, అయినా కూడా భక్తులంతా కూడా పార్కులే బందీగా ఆగిపోయారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక మహిళ చివరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యి తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, తన హాస్పిటల్కి వెళ్ళాలి, గేట్ ఓపెన్ చేయమని చెప్తే కేవలం అక్కడే ఉన్న ఒక పోలీస్ సిబ్బంది ఆ భక్తురాలు పరిస్థితి చూసి తను ఒక్కరినే బయటికి తీసుకొని వచ్చేసేయండి, తను వెళ్ళిపోతుందని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ కొంతమంది ఏమాత్రం ముందస్తుగా ఆలోచించకుండా, సరైన ప్రణాళిక లేకుండా ఆ గేటును, ఏదైతే ఒక పెద్ద గేటు ఉందో ఆ గేటును ఓపెన్ చేశారు. గేటును ఓపెన్ చేసే క్రమంలో అసలు బాధితురాలైన మహిళ బయటికి రాకుండా ఆమెతో పాటు వందల సంఖ్యలో ఒక్కసారిగా భక్తులు బయటికి రావడానికి ట్రై చేశారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే క్యూ లైన్లో అనుమతిస్తున్నారు అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. సుమిత్ర, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.